ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యమును చెప్తామని బఠానీలు అమ్ముకునేవాడు ఊర్లో కేకలేసినట్లుగా బల్లగుద్ది చెప్తున్న కొంతమంది ఎలాంటి విర్రవీగుడు ఉన్నదో మీకు క్లియర్గా చెప్పేస్తాను. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో కీలకమైన మాట ఉంటుంది. అదేంటంటే, పరిశుద్ధాత్మ అసలు ఉన్నాడన్న సంగతి తెలియని 12 మంది సేవకులు, అందులో ముఖ్యంగా అపోల్లో అనే వ్యక్తి యేసుక్రీస్తును గూర్చి ప్రవచనములు ఇలా ఉన్నాయని చెప్పి గట్టిగా వాక్యాన్ని ప్రకటించాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, నమ్ముకున్నాడు. యోహాను చేత బాప్తిస్మం పొందాడు, లేదంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మ క్రమంలో బాప్తిస్మాన్ని పొందాడు. యేసుక్రీస్తును నమ్ముకున్నాడు, పరిశుద్ధాత్మ తెలియదు. చూడండి, చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి మాకు పరిశుద్ధాత్మ మేము పొంది ఉన్నాము, మేము కలిగి ఉన్నాము అని చెబుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యాన్ని బోధించవచ్చు అనేది అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో ఉంది. దానిని కేవలము తొంగలో తొక్కేస్తారు వీళ్ళు. కాబట్టి చూసుకోండి ఎవరు అభిషేకం